నమస్కారం. ప్రజాబలగం టీవీకు, అలాగే స్టార్ జీ తెలుగు టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా రామనుంతల గ్రామ పంచాయతీలో రామనుంతల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను వర్త్యావ శ్రీనివాస్, గ్రామం రామనుంతల, మండలం ఆమంగల్, జిల్లా రంగారెడ్డి. ఈరోజు నాకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను బ్యాట్ గుర్తుతోన మీ ముందుకు వస్తున్నాను. గతంలో సర్పంచ్గా చేశాను. 2019 నుంచి 2024 వరకు సర్పంచ్ చేశాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. నాకు ఒక రామనుంతల వారితో పాటు 3 గ్రామ పంచాయతీలు, 3 తండలు ఉంటాయి. దాదాపు ఒక 1150 ఓట్ల గల గ్రామ పంచాయతీ మాది. నా ప్రజలకు, మా అక్క చెల్లెలకు, మా అవ్వలకు, ముఖ్యంగా యువతకు నేను కోరేది ఒకటే: నాయకుడు మీ బాధలో ఉండాలి, మీ అవసరానికి వచ్చేటట్టు ఉండాలి, మీ సమస్యలు తీర్చేటట్టు ఉండాలి. నాయకుని గుర్తు చేసుకుంటేనే సమస్య సాల్వ్ అయిపోవాలి అనే ఉద్దేశంతోనే మీరు క్యాండిడేట్ని సెలక్షన్ చేసుకోవాలి. నేను గత 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు మన గ్రామం చేయకముందు ఏ విధంగా ఉండే, నేను సర్పంచ్గా అయిన తర్వాత గేట్ తండ కానీ, పెద్ద తండ కానీ, చిన్న తండ కానీ, రామనుంతల కానీ ఏ విధంగా గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు అయినాయో మీ కళ్ళారా చూశారు. నేను చెప్పడం కాదు, మీరు చూశారు. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా చేయడం జరిగింది. పెద్ద తండలో పూర్తిగా డ్రైనేజ్ 100% చేయడం జరిగింది. దాంతోపాటు సీసీ రోడ్ చేయడం జరిగింది. వాటర్ ట్యాంకులు నిర్మించుకున్నాము. చిన్న తండ ఒకటి, రామనుంతల ఒకటి. ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రధానంగా ఉన్నటువంటి బ్రిడ్జి సమస్య, మనకు వాగు దాటనికే ఉండే, అది రాకపోకలు బంద్ అయిపోతుండే. వర్షాకాలం వస్తే రైతులు కానీ, మహిళా తల్లులు కానీ, స్కూల్ పిల్లలు కానీ ఇబ్బంది పడుతుండే పోనీకి. ఒక ఊరు నుంచి ఒక ఊరికి రావాలంటే మొత్తం బంద్ అయి కోనాపూర్ నుంచి మళ్ళీ వచ్చే రోజులు మనం చూసాం. నా స్వయం కృషితోన, నేను ఒక పట్టుదలతోన అది నా పీరియడ్లోనే నేను నిర్మించుకోవడం జరిగింది. నేను దిగే ముందే ఆ బ్రిడ్జిని ప్రారంభం చేసి దిగాను. అంత కమిట్మెంట్తో పనిచేసినని కాబట్టి మీ ముందుకు వస్తున్నాను. మరొకసారి ఒక్కసారి అవకాశం ఇస్తే సాధ్యం కాని పనులను కూడా సుసాధ్యం చేసి చూపించాను. ఈసారి కూడా అవకాశం ఇస్తే, ఈసారి నేను పోయినసారి నా భార్య ఉండే, ఈసారి నాకు అవకాశం వచ్చింది. నాకు ఒక వేదిక దొరికింది. నేను మాట్లాడడానికి కానీ, నేను ప్రశ్నించడానికి కానీ నాకు అవకాశం వచ్చింది. నన్ను దీవిస్తే మరింత ఎక్కడ ఒక జిల్లాలోనే టాప్ గ్రామ పంచాయతీగా రామనుంతలని చక్కదిద్దానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ నమ్మకం నాకుంది. నాకు 5 సంవత్సరం గతంలో నాకు ఇచ్చినప్పుడు రికార్డు చూసుకుంటే మండలంలోనే, జిల్లాలోనే టాప్ పొజిషన్లో మనం పనిచేశాము. ఏ గ్రాంట్ వదలలేదు. ఎమ్మెల్యే కానీ తీసుకున్నాను, జిల్లా పరిషత్ తీసుకున్నాను, ప్రభుత్వం తీసుకున్నాను, గ్రామ పంచాయతీ నిధులు వాడాను. అన్ని నిధులతోన ఈరోజు గ్రామంలో ఏ ఒక్క సమస్య లేకుండా నిరంతరం కష్టపడి శ్రమోడ్చి పని చేసి తీరాను. ఇప్పుడు డిమాండ్ వర్క్ అన్నట్టుగా గ్రామాలలో ఏవీ లేవు. ఆ విధంగా నేను పనిచేశాను. నన్ను దీవించండి. నా గుర్తు బ్యాట్ వచ్చింది. బ్యాట్కు భారీగా ప్రజలు మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి నేను ప్రజలకు విన్నవించుకుంటున్నాను. మంచి వాడిని మిస్ చేసుకోకండి. ప్రజల కష్టాల్లో ఉంటాను. పేదవాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటాను. వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటాను. ఏ సమస్య అయినా
నాకు తట్టే మీదకి రావాలి. ఆ విధంగా నేను ప్రజల యొక్క కుటుంబాల మీద నేను రీసెర్చ్ చేస్తే మన ఊర్లో చాలా ఇబ్బందికరంగా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అందరినీ నేను నా సొంత స్వయ కృషితోన వాళ్ళని ఆదుకుని మరింత వాళ్ళ కుటుంబాన్ని భరోసా ఇచ్చి నేను మా గ్రామంలో కన్న ఊరిలో నేను అందరికి సేవ చేయడానికి ముందుకొస్తున్నాను. ఇంతకుముందు చేశాను, ఇప్పుడు ఇంకా చేస్తాను, చాలా బాగా చేస్తాను. అన్ని అభివృద్ధి పనులు చేశాను. నాకు మీరు దీవించి బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీని గెలిపించి ఈ గ్రామాన్ని మరొకసారి పరిపాలించే అవకాశం కల్పించాలని వినియోగించుకుంటున్నాను. అదేవిధంగా 8 వార్డులో ఒక వార్డు ఏకగ్రీవంగా అయింది, 6 వార్డు. 7 వార్డులు ఉన్నాయి. 7 వార్డులో ప్యానల్స్ వార్డు సభ్యులు నా తరపున నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. అన్నీ వాళ్ళకు గుర్తులు వచ్చినాయి. వాళ్ళని కూడా నా సభ్యులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మద్దతు తెలిపి వార్డు సభ్యులను కూడా దీవించినట్లయితే గ్రామ పాలన చాలా సుభిక్షంగా సంతోషంగా ముందుకు సాగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై రామనుంతల, జై రామనుంతల. వర్ధిల్లాలి